ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మిత్రులారా, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం రాశి ఫలాల కోసం మీరు చూస్తూనే ఉంటారు. మీకు ఈ కష్టకాలం తీరేది ఎప్పుడు అన్న ఆలోచన వచ్చిందా? జీవితంలో ప్రతి ఒక్కరూ దూరం అయిపోతున్నారనే బాధ కలుగుతుందా? అలాగే డబ్బు కోసం ఎంత కష్టపడ్డా చేతి నిండుకు డబ్బులు రాక, మీ ఖర్చులకు సరిపోక, సాధారణ జీవితం అంటే ఆనందంగా గడపడానికి అవకాశాలు లేకుండా మళ్ళీ నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి అనే ఆలోచన మీకు కలిగిందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. కష్టకాలం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలోనూ ఎప్పటికీ ఉండదు. ఎవరి జీవితంలోనూ అలాగనే సుఖంగా కూడా ఉండదండి. కాలం అన్ని రంగులను, అన్ని రుచులను నేర్పిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి, ప్రతి జీవితం విజయ పదంలో నడవడానికి ముఖ్యమైన సూత్రాలు నేను తెలియజేస్తానండి. ద్వాదశ రాశుల వారికి, ప్రతి ఒక్కరికి ఈ సూత్రాలు పాటిస్తే ఈ 2026 సంవత్సరంలో విజయం మీదే అవుతుందండి. ఇది కేవలం జ్యోతిష్యం కాదండి, న్యూమరాలజీ కావచ్చు, ఇంకా జీవిత అనుభవం కావచ్చు. ప్రతి ఒక్కటి రంగరించి మీకోసం మీ ముందుకు ఈ వీడియో తెస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆనందం కనపడాలనే ఒక ఆశయంతో కేవలం మీకు ఈ సూత్రాలను అందించదలిచానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది, వారి జీవితంలో గెలుపు సూత్రాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తే వాళ్ళు గెలుస్తారు, ఏది పాటిస్తే వాళ్లకు మార్గం సుగమం అవుతుంది అన్న విషయాలు వివరంగా తెలుసుకుందాం. మీలో మేషరాశి వారు ఎవరు, మీ నక్షత్రం ఏంటి అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చెప్పే ఈ మాటలు మీ గుండెలకు హత్తుకుంటే, మీ గుండెల వరకు చేరితే తప్పకుండా ఈ 2026 సంవత్సరం నాదే, గెలుపు నాదే అన్న ఆలోచన మీకు వస్తే కామెంట్ సెక్షన్లో మీ రాశి, నక్షత్రం, మీ పేరు తెలియచేయండి. మరికొన్ని సలహాలు కూడా నేను ఇస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశికి సంబంధించినటువంటి వీక్షకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, గెలిచే లక్షణం మీలో ఉందండి. గెలుపు కోసం పరిగెత్తే ధైర్యం, సాహసం అన్నీ కూడా మీలో ఉన్నాయి. ఏది కూడా మీరు వెనకడుగు వేయరనే నమ్మకం మీకు బలంగా ఉంటుంది. అలాగని సమస్య వస్తే వెనుతిరిగే లక్షణం కూడా మీకు లేదండి. సమస్యను విజయవంతంగా పోరాడి గెలిచే లక్షణం మీకు బలంగా ఉంది. ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి గెలుపు ఒకేలాగా రాదు. 12 రాశులకు 12 విధాలుగా వస్తుంది. అలాగే మీ రాశికి ఈ సంవత్సరం గెలుపు అనే సూత్రం చాలా ముఖ్యమైనది. నిదానంగా అయినా సరే చాలా గట్టిగా ఢీకొట్టండి. ఏది కూడా మీకు ఓటమి అనేది ఉండదండి. మీరు ఆలోచించి అడుగు వేసే ప్రతి అడుగు విజయం వైపు ఖచ్చితంగా వెళుతుంది. 7.5 సంవత్సరాల శనికాలం ఉన్నా కానీ ఈ 2026 మీకంటూ ఒక ధైర్యాన్ని గట్టిగా ఇస్తుంది. పోరాడితే పోయేదేమీ లేదు మిత్రమా, ఖచ్చితంగా గెలుపు ఖచ్చితంగా మీదే అవుతుంది. ఇది సత్యం. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో గ్రహాలు విజయం వైపు నడిపించడానికి సిద్ధంగా వేచి ఉన్న ఈ ఆలస్యం మీదే మిత్రమా. గెలుపు కోసం తపించండి. అనుక్షణం నిద్రిస్తూ ఉంటే కూడా మీ దిశను మార్చుకోకండి. మీ సాహసం, మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు ఖచ్చితంగా నడిపిస్తుంది. ఏ పనైనా సరే మీరు ఆరంభిస్తే
పూర్తి చేసే వరకు వదిలిపెట్టకండి. ప్రతిదీ మీకు అనుకూలంగా రావాలని లేదు కదా, అయితే ప్రతిదీ అనుకూలంగా మార్చుకోకూడదని కూడా లేదు కదా మీకు. కాబట్టి ఈ మేషరాశి వారు ఆరంభించిన దాన్ని వదలకుండా ప్రయత్నిస్తే ఈ 2026లో గెలుపు 100% తథ్యం. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. మీ మీద మాత్రమే మీరు నమ్మకం ఉంచుకోండి. గ్రహాలు ఏదైనా చేస్తుందా, స్నేహితులు ఎవరైనా మీకు తోడుంటారా అనే అనుమానం వద్దు. ఖచ్చితంగా గ్రహాలు మీకోసం ఈ 2026లో నడిపించడానికి సిద్ధంగా వేచి ఉన్నాయి. ఇక నడవడం మీదే ఆలస్యం. మేషరాశి వారి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయడం ఏమంటే, ఏ పని కూడా పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టకూడదు ఈ 2026 సంవత్సరంలో. ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రతిరోజు మీకు ఆనందాన్ని, విజయాన్ని ఇస్తూనే ఉంటుంది ఈ 2026 సంవత్సరం. ఇదే మీకు తెలియజేసే మొదటి సూత్రం. ఇక ఈ మేషరాశి వారికి రెండవ సూత్రం ఏమంటే, ఎట్టి పరిస్థితిలోనూ ఈ సంవత్సరం విలాసాలకు పోకూడదండి. విలాసాలంటే వాహనాలు కొనుగోలు చేయటం, లేదా విలాసంగా గడపడం, టూర్లు, షికార్లు తిరగడం వంటివి పక్కన పెట్టేసి ఈ 2026 సంవత్సరం మీకు కేవలం ఎదగడానికి మాత్రమే అవకాశం ఇస్తూ ఉంది. ఎదగడానికి కావలసిన వనరులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎదిగే ప్రయత్నం మాత్రమే చేయండి. తర్వాత కాలంలో మీరు విలాసంగా కూడా గడపడానికి ఈ సంవత్సరం పునాదులు వేసుకోండి. ఈ సూత్రాన్ని పాటించిన మేషరాశి వారు ఖచ్చితంగా విజయం వైపు నడుస్తారనే నమ్మకం బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించండి. విలాసాలు వద్దు, అనవసర ఖర్చులు వద్దు, అప్పులు అస్సలే వద్దు. ఎదగడానికి కావలసిన మార్గాలన్నీ అన్వేషించండి. ప్రతి మార్గం మీరు సుగమం చేసుకోండి. పునాదులు గట్టిగా వేసుకోండి. 2026 మీకోసమే వేచి ఉంది మిత్రమా. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా, పట్టిన పట్టు వదలకుండా, వెనుతిరగకుండా నడవడమే మీ బాధ్యత. అదే మీకు దిక్చూచి. ఇక వృషభ రాశి జాతకులకు 2026లో గెలుపు సూత్రం ఏ విధంగా ఉందో చూస్తాం. ఏ విధంగా చూసినా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాలు దాదాపు అనుకూలంగా ఉంది. అయితే మీ పరిస్థితులు మిమ్మల్ని కోరేది ఒక్కటేనండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే అలవాట్లు పెట్టుకున్నారో వాటిని పూర్తిగా వదిలేసేయండి. కొత్తదనం కోరుతుంది గ్రహాలు. కొత్తదనం అంటే ఏంటి? మీకున్నటువంటి సోమరితనాన్ని, అలాగే మీకున్నటువంటి చెడు అలవాట్లను వదిలేసి కొత్తదనాన్ని స్వీకరించమని అడుగుతూ ఉంది. వృషభ రాశిలో ప్రతి ఒక్కరికి కూడా ఎదగడానికి కొత్తదనం మాత్రమే మార్గం. ప్రతి ఒక్కటి కొత్త జీవితాన్ని ఎంచుకోండి. కొత్తగా ప్రయత్నించండి. కొత్త అలవాట్లను నేర్చుకోండి. కొత్త అలవాట్లు అంటే జీవితాన్ని ఎదగడానికి కావలసినటువంటి అలవాట్లు నేను ఒక 3 చెప్తాను. వాటిని అనుసరించండి. 2026లో మీకు శాశ్వతంగా పునాదులు పడుతుందండి ఎదగడానికి. మీకున్న గ్రహాల యొక్క ప్రభావంతో ఈ సంవత్సరం మీరు ఏదైనా కొనుగోలు చేయొచ్చు. కష్టపడితే దక్కించుకోవచ్చు. ఆదాయం వేచి ఉంది మీకోసం. మీరు ఈ సోమరితనాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి ప్రయత్నిస్తే ప్రతిదీ మీకు విజయం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆకస్మికంగా వచ్చిన ధనాన్ని వస్తుంది కూడా మీకు. అలా వచ్చిన ధనాన్ని వృధా ఖర్చులకు పోనివ్వకండి. ప్రతి రూపాయి కూడా మీరు ఎందుకు వినియోగిస్తున్నామో ఆలోచించి ఖర్చు పెట్టండి. జీవితంలో మీకు కావాల్సింది ఏంటి, మీరు దేనికోసం తప్పిస్తున్నారనే జ్ఞానం అనుక్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉండాలి. ఏది కావాలని నిర్ణయించుకున్నారో
ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి మాత్రమే ప్రయత్నించండి. స్నేహితులతో బలాదూర్ తిరగడం పూర్తిగా వదిలేసేయండి. మీరు మీ కుటుంబ జీవితమే ముఖ్యం అన్నట్టుగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక సూత్రం అండి. ఈ 2026లో గెలవడానికి వనరులు మీ చేతిలోనే ఉంటాయి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే ప్రతిదీ కొత్తగా ఆలోచించండి. ఎన్నాళ్ళు పడ్డ శ్రమ నుంచి బయటకు రండి. ఎలా చేస్తే ఎదగడానికి అవకాశం ఉంటుందో ఖచ్చితంగా మీకే, మీ హృదయానికే తడుతుంది, మీ బుర్రకే తెలుస్తుంది. ఎలాగంటారా? మీకు కొంత నెమ్మదిగా ఆలోచిస్తే ఏదైనా సాధించడానికి అవకాశాలు అయితే ఈ సంవత్సరం పుష్కలంగా ప్రతి గ్రహం మీకు అనుకూలంగా ఇస్తుంది. ఆ ఇచ్చే సమయం కూడా ఈ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్లో చాలా వరకు అనుకూలంగా మారుతూ ఉంది మీకు గ్రహాలు. ఆ బలంతో జీవితంలో ఎదగడానికి మీరు పునాదులు వేయండి. ఇప్పుడు వేసే పునాదే తదుపరి మీ జీవితాన్ని సుఖపెట్టడానికి సరిపోతుంది. పొరపాటున కూడా ఈ సంవత్సరం స్నేహితులతో కాలం గడుపుతూ వృధాగా ఖర్చులు పెట్టుకుంటూ వెళుతూ ఉంటే చాలా కాలం పడుతుందండి మళ్ళీ మీరు ఎదగడానికి. ఏ పని చేసినా మీకు విజయం అయితే దక్కుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఏది సందేహాస్పదంగా వద్దు, ధైర్యంగా ఉండండి. అయితే వృధా ఖర్చులు మానుకోవాలి. బలాదూర్ తిరగడం వదిలేయాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదలాలి. బద్ధకం ఉంటే సాధించలేరండి. కొంతమందికి అంటే వృషభ రాశి వారికి కొంతమందికి ఒకానొక సమయంలో ఈ 2026లో భయం కూడా వస్తుంది. ఆ భయం ఊరికే రాదండి. నా జీవితం ఇంతేనా అన్నట్లుగా వస్తుంది. ఇంతే కాదు, ఇంకా ఎంతో ఉంది మీ జీవితం. కాబట్టి భయాన్ని కూడా పక్కన పెట్టేసి ధైర్యంగా మీరు ఏదైతే చేస్తున్నారో అవే కాకుండా డిఫరెంట్ వే కోసం వెతుకుతుంది గ్రహాలు. అలాంటి వాటిలో అడుగుపెట్టండి. మీ జీవితం 100% సక్సెస్ అయ్యే మార్గాలు వస్తాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి. కాబట్టి మీరు బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి. తదుపరి మిథున రాశికి చూస్తాం. మిథున రాశి జాతకులారా, మీకు తెలియజేసేది చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ముఖ్యంగా పాటించాల్సింది ఈ 2026లో కొన్ని గెలుపు సూత్రాలు ఉన్నాయండి. అది 2026లోనే కాదు, 27లో కూడా దాదాపు ఇలాగే ప్రవర్తించాలి మీరు. చాలామంది ఈ మిథున రాశి వారికి ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మార్గంలోనూ ఓ అడుగు వేయడం, కనిపించిన దిక్కెల్లా వెళ్ళడం, ఎదుటివాడు చేస్తున్న ప్రతి పని నేను చేసేస్తాను అనుకోవడం, ఇవి మీకు మైనస్ పాయింట్లు అండి. మీకు గ్రహాలు ఈ 2026 సంవత్సరం మీకంటూ ఒక మార్గాన్ని సూచిస్తుంది. అది ఒకే మార్గం. ఏదైనా సరే ఒక మార్గాన్ని ఎంచుకోండి, ఒక దిక్కుకు వెళ్ళండి, ఒక పని సక్రమంగా చేయండి. గట్టిగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే చాలామంది ఏదో చేసేయాలనుకుంటారు, ఎంతో చేసేయాలనుకుంటారు. తప్పు కాదు. కానీ నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక శక్తి, నీకంటూ ఒక సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించు. ఆ ఒక్క మార్గాన్ని మాత్రమే ఎంచుకో. నీ చుట్టూ ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ చేయి పెట్టాలని కానీ, అలాంటివి నేను చేసేస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ వద్దండి. ఈ 2026లో మీరు ఒక మార్గాన్ని ఎంచుకొని ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక మీకు తిరిగనేదే ఉండదండి. ఇది ఆషామాషిగా చెప్తున్న మాటలు కావండి. ఎంతో లోతుగా ఎన్నో పరిస్థితుల నుంచి
ఎన్నో గ్రంథాలను తిరగేసిన తర్వాత తెలుసుకున్న జ్ఞానంతో మాత్రమే మీకు ఈ మాటలు చెప్తున్నానండి. ఇవి కేవలం మాటలు కావు, గ్రహాలు వేసే బాటలు. ఇది నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అంటే మీకు ఎక్కడో సుడి తిరిగిందనే. ఈ వీడియో మీ కంట పడింది అంటేనే మీ దశ మారినట్టే. నేను చెప్తున్న ఈ మాటలు అక్షర సత్యం అండి. కాబట్టి మిథున రాశి వారు నమ్మకాన్ని ఉంచుకోండి. మీ నమ్మకమే మీకు బలం. ఒక మార్గాన్ని ఎంచుకొని గట్టిగా నమ్మి ఈ సంవత్సరం ప్రయత్నిస్తే మీరు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మే చివరికల్లా గ్రహ బలాలు బాగా పెరుగుతున్నాయి 2026. అప్పటికి మీరు రాటుదేలిపోవాలి. ఎందులో ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఎంచుకుంటాను, నమ్మకంతో నేను ముందుకు వెళతాను అన్న ధీమాతో రాటుదేలిపోవాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. సమయం మీకోసం వస్తుంది మిత్రమా. ఖచ్చితంగా ప్రయత్నించు. ఆ మార్గం ఏదో ఆలోచించు. గ్రహాలు ప్రతిరోజు నీకు అనుకూలమైన సమయాన్ని ఇవ్వబోతున్నాయి మే చివరి నుంచి. ఇది 2027 అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు సక్రమమైన మార్గంలో పడుతుంది. అయితే తప్పటడుగు అయితే వేయకండి. తప్పటడుగు అంటే ఏం లేదండి, ఎవడు చేసిందల్లా నేను చేసేస్తాను, వాడు అలా చేశాడు అలా ఎదిగాడు నేను ఎందుకు ఎదగకూడదు కాదు కావాల్సింది. నీకేదొచ్చో అది చెయ్యి. నీకు వచ్చిన దాంట్లో నేను నమ్మకంతో చేస్తే నీకు విజయం ఉంటుంది మిత్రమా. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకు. ఈ 2 సూత్రాలే మీకు చాలా ముఖ్యం. నమ్మకాన్ని వదలకూడదు. మీకు వచ్చిన ఒక్క మార్గాన్ని ఎంచుకోండి, ఇక మీకు తిరిగే ఉండదు. మిత్రమా, ఈ వీడియో నీకు నచ్చుంటే నేను చెప్పిన అంటే ఇంట్రడక్షన్లో చెప్పిన సమస్యలు నీకుంటే, నీ హృదయాన్ని తాకుంటే ఈ మాటలు ఖచ్చితంగా కామెంట్ చేయి. ఏదైనా సలహా కావాలంటే కూడా రిప్లై ఇస్తాను. ప్రతి రాశికి కొన్ని సూత్రాలు ఉన్నాయండి, గెలుపు కోసం మాత్రమే. అలాంటి సూత్రాలన్నీ కూడా మీ ముందు పెడతాను. మిగిలిన 9 రాసుల వారికి కూడా తర్వాత భాగంలో విడివిడిగా చెప్తానండి. ఒకే భాగంలో పూర్తిగా చెప్పడం చాలా పొడవు అవుతుంది. కాబట్టి 3 రాసుల చొప్పున ఒక్కొక్క భాగంలో వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నమ్మకంగా ముందుకెళ్ళడానికి మార్గం చూపిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.